ఇది ఇంకా వేసవి కాలమే అయినా నగరంలో పలుచోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో పొంగడంతో నీరు రోడ్డుపైకి చేరింది. దీంతో వాహనదారులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంవత్సర కాలంగా సమస్య ఉన్నా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. వరద నీరు పొంగి పొరడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు వేసవి కాలంలో కూడా కొన్ని చోట్ల రోడ్ల పైన అయితే వరద నీరు పొంగి పొర్లుతుంది. ఇది వరద నీరు అంటే వరదల ద్వారా వచ్చిన నీరు అయితే కాదు. మనము ప్రస్తుతం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 45లో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు మ్యాన్ హోల్ పొంగిన నీళ్లు మొత్తం కూడా ఈ రోడ్ పైన అయితే ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక్కడ దాదాపు సంవత్సర కాలంగా కూడా పరిస్థితి ఇలానే ఉన్నప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని అయితే మనకు చెప్తా ఉన్నారు. అవతల సైడ్ ఇది బస్ స్టాప్, రోడ్ నెంబర్ 45లో ఉన్నటువంటి పాత బస్ స్టాప్. ఇప్పుడు ఇక్కడ నుంచి బస్ స్టాప్ని షిఫ్ట్ చేసి వేరే చోట పెట్టారు. కానీ ఇక్కడ మాత్రం చూడొచ్చు మనం లోపల అటు సైడ్ లేడీస్ హాస్టల్ ఉంటుంది. ఆ హాస్టల్ నుంచి కూడా నిత్యం ఇక్కడ డ్రైనేజ్ వాటర్ అంతా లీక్ అయ్యి ఇలా రోడ్ పైకి బయటకు వస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ నిలబడే పరిస్థితి కూడా లేదు. డ్రైనేజ్ నీరంతా రోడ్ పైకి రావడంతో దుర్వాసన వస్తుంది. ఈ చుట్టుపక్కల స్థానికులు కూడా దీని ద్వారా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోడ్డు పక్కనే కూడా డ్రైనేజ్ నీరు పొంగుతూ ఉంది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. అయితే ఇక్కడ నుంచి వెళ్ళే వారంతా ముక్కులకు క్లాత్ కట్టుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మనతో పాటు కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య ఉంది? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీరు? So road number 45, it's one of the best places ఇప్పుడు రోడ్ నెంబర్ మన జూబ్లీహిల్స్ ఒక హైదరాబాద్లో చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ వస్తున్నాయి ఫ్లైఓవర్ పైన. హార్ట్ కప్ పక్కన ఒక వాటర్ ఫాల్ ఉంది. మళ్ళీ ఈ వాటర్ ఫాల్ అసలు మిస్ చేయొద్దు. ఆల్మోస్ట్ 1.5 years నుంచి నడుస్తుంది ఇది. We have heard that a lot of people have filed GHMC complaints, but nobody is doing anything about it. And requesting the Honorable Chief Minister, since he's using this road every day, at least ఇది కొంచెం చూసి చేపిస్తే డెంగ్యూ కానీ మలేరియా కానీ అన్నీ ఇక్కడి నుంచి వస్తున్నాయి. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ పక్కన. అక్కడ ఒక డెంటిస్ట్ ఉన్నారు, ఇక్కడ కెఫే ఉంది. ద లాట్ ఆఫ్ రెస్టారెంట్స్ ఆల్సో కమింగ్ అప్ ఆన్ దిస్ రోడ్. సో అది 100%. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటిఫికేషన్, ఇట్స్ గాన్. సెకండ్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ హబ్ ఆఫ్ ఆల్ డిసీజెస్ రైట్ నౌ. సో అట్లీస్ట్ దాని మీద ఫోకస్ చేసి కొంచెం చేపిస్తే. పర్సనలీ నో, బట్ ఈ రోడ్లో ఐ హర్డ్ దట్ దే హవ్ డన్ ఇట్. జిహెచ్ఎంసీ పోర్టల్ పైన చేశారని వినిపించింది. కానీ దేర్ ఇస్ నో అవుట్కమ్. అంటే ఇఫ్ యూ హ్యావ్ టు డూ ఇట్, వీ కెన్ ఆల్సో డూ, దట్స్ నాట్ అన్ ఇష్యూ. బట్ చూడొచ్చు మనం అయితే సంవత్సర కాలం నుంచి కూడా ఇదే పరిస్థితి, ఇంతే అధ్వానంగా అయితే ఈ రోడ్డు పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అధికారులకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారాలు చేసుకునే వారు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పరిస్థితిలో మాత్రం ఏమాత్రం మార్పు లేదని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఈ డ్రైనేజ్ నీరు ఇలా రోడ్ పైన పొంగడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దోమలు ఈగలతోటి అయితే వ్యాధుల బారిన పడుతున్నామని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మనం చూడొచ్చు. సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే ఉంటుంది ఈ రోడ్ నెంబర్ 45 అనేది. ముఖ్యమంత్రి ఎటు వెళ్ళినా కూడా ఈ రోడ్డు పైనే వెళ్ళాలి, ఈ రోడ్డు మించే రావాలి. ఇంత దగ్గరలో ఉన్నటువంటి ఇంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అయితే స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ బస్ స్టాప్ ఉంటే కనుక ఇక్కడ ఎవరైనా బస్సుల కోసం వెయిట్ చేసే వాళ్ళు ఇక్కడ నిలబడలేని పరిస్థితి. అంత దారుణంగా అయితే బస్ స్టాప్ల నుంచే నీరు బయటకు వస్తున్నటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ నిలబడితే చాలు కంపు కొడుతుంది. మూతికి ముక్కుకు కచ్చిపు లేకుండా కూడా ఇక్కడ నిలబడేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఒక వ్యాపారస్తులు మనతో ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి నీరు వస్తుంది? ఇక్కడ చాలా రోజుల సంది వస్తుంది మేడం నీరు. దాన్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. మస్తు స్మెల్ వచ్చేస్తుంది. మేము ఇక్కడ పొద్దున వస్తే ఇంత ఏదైనా ఒక వ్యాపారం చేసుకుని చిన్న చిన్న బండి పెట్టుకొని ఉంటున్నాం మేము. ఆ స్మెల్కు మా గ్రాహకులు కూడా నడవట్లేదు. మస్తు వాసన వచ్చేస్తుంది ఇక్కడ. ఇది చాలా రోజులు వచ్చేస్తుంది.
చూడొచ్చు మనం అయితే దారుణమైన వాసనతో అయితే ఇక్కడ నిలబడలేని పరిస్థితి ఉందని అయితే ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే ఇది వేసవి కాలం, ఈ వేసవి కాలంలోనే ఏవైనా డ్రైనేజ్ పనులు ఉన్నప్పటికీ కూడా డ్రైనేజ్ల పూడిక తీత కావచ్చు, నాలాల పూడిక తీత పనులు కావచ్చు, ఈ సమయంలోనే చేయాల్సి ఉంటుంది. వర్షాకాలం వస్తే మాత్రం పరిస్థితి చేయి దాటిపోతుంది. కాబట్టి ఈ టైంలోనే నాలాల పూడిక తీతతో పాటు ఇలాంటి మ్యాన్ హోల్స్ సమస్య ఎక్కడైనా ఉంటే వాటిని చేయాల్సినటువంటి బాధ్యత జిహెచ్ఎంసీ అధికారుల పైన ఉంటుంది. కానీ ఎండాకాలంలోనే కూడా ఇంతగానం నీరు డ్రైనేజీల నుంచి లీక్ అవుతున్నా కూడా జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవట్లేదు. ఇక వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందని అయితే స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.